ఏపీలో ప్రజలు ఎలా తయారయ్యారంటే ఇద్దరు కొట్టుకుంటుంటే ఎంజాయ్ చేస్తుంటారు. గాసిప్స్ వినడానికి చాలా ఆసక్తి చూపిస్తుంటారు. అరే ఈ ప్రభుత్వం మాకు రోడ్లు వేయండి, లేకపోతే మెడికల్ కాలేజీలు కట్టండి, మంచి బడి కట్టండి, మంచి ఆసుపత్రి కట్టండి, మాకు ఉద్యోగాలు కల్పించండి అని అడిగే నాదుడే లేదు రాష్ట్రంలో. ప్రజలు అసలు ఆలోచించట్లేదు. అభివృద్ధి వద్దు, నా బొంద వద్దు, నాకు కావాల్సింది ఇద్దరు కొట్టుకోవాలి, రెండు గాసిప్స్ ఏదైనా కొత్తగా క్రియేట్ చేయాలి, అబద్ధాలు చెప్పాలి, తిట్టాలి, రాజకీయ నాయకులను తిట్టాలి, అప్పుడే వీడియోలు చూస్తారు. ప్రజలు ఆ విధంగా తయారయ్యారు. మిమ్మల్ని బట్టే యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో, ఇన్స్టాగ్రాముల్లో, సోషల్ మీడియాల్లో ఎక్కువ లైక్స్ కోసం, ఎక్కువ వ్యూస్ కోసం, ఎక్కువ ఫాలోయర్స్ కోసం నేను రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలి, రాత్రికి రాత్రే నేను విఐపి అయిపోవాలి, సెలబ్రిటీ అయిపోవాలి అని విపరీతంగా తిట్టేస్తున్నారు. నోటికి ఇష్టం వచ్చినట్లు. ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంటుంది, ఎవరినైనా తిట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంత తిడితే అన్ని వ్యూస్. అరే ఇది తప్పు అని చెప్పే రాష్ట్రంలో ఒక్క నాదుడే లేదు. ప్రతి ఒక్కడికి కావాల్సింది తిట్టాలి, ముందు అవతల వాడిపైన బురద చల్లాలి. ఇదేలాగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి. అరే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందన్నారు, జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అన్నారు. అసలు జంతువుల కొవ్వు, పంది కొవ్వు లడ్డూ తయారీలో కలిస్తే అది మామూలు వాసన వస్తుందా, లేకపోతే దుర్గంధం వస్తుందా అని ప్రజలకి ఆలోచన రాదండి. అసలు మీ బుర్రల్లో మట్టి ఉందా, లేకపోతే ఇంకేమైనా ఉందా అని నేను ప్రజల్ని ప్రశ్నిస్తున్నా. ఒక రాజకీయ నాయకుడు జంతువులు కొవ్వు కలిసిందంటాడు తిరుమల లడ్డూలో. అరే జంతువులు కొవ్వు కలిస్తే సుగంధ వాసన రాదు కదా, అది దుర్గంధం వస్తుంది అని ఏ ఒక్కడు కూడా ప్రశ్నించలేడా? నోర్లు లేవా మీకు? ఎందుకు మీ బుర్రల్లో మట్టి పెట్టుకుని రాజకీయ నాయకులు ఏది చెప్తే వాళ్ళకి తానా తందానా అంటున్నారు? పోనీ బాత్రూమ్కు వాడే పెనాయిలు, యాసిడ్ లాంటివి, బాత్రూమ్కు వాడే కెమికల్స్ లడ్డూ తయారీలో వాడితే మనిషి ప్రాణాలు ఉంటాయా, గాల్లో కలిసిపోతాయా అని ఆలోచించరా మీరు? అరే యాసిడ్ లాంటి పదార్థాలు, బాత్రూమ్కు వాడే కెమికల్స్ లడ్డూ తయారీలో కలిస్తే వాంతులు అవుతాయి, బేదులు అవుతాయి, మనుషులు చచ్చిపోని కూడా చచ్చిపోతారు. మరి గత ప్రభుత్వంలో ఏ రోజు లడ్డు తిన్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా చనిపోయినట్టు కానీ, దుర్గంధం లడ్డు వాసన వచ్చిందని కానీ, ఏ ఒక్కరు వాంతులు బేదులు చేసుకున్నారని కానీ ఎవరూ కంప్లైంట్ చేయలేదే? ఎవరైనా కంప్లైంట్ చేశారా? మరి ఎందుకు ఇలా మాట్లాడే వాళ్ళని మీరు ప్రశ్నించరు అని నేను ఈ వీడియో ద్వారా అడుగుతున్నాను. మీ బుర్రల్లో మట్టి పెట్టుకుని ఉన్నారా, లేకపోతే మీరు చదువుకున్నారా, చదువుకోలేదా? ఒక రాజకీయ నాయకుడు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే క్రాస్ చెక్ చేయరా మీరు? బాత్రూమ్కు వాడే కెమికల్స్ లడ్డూ తయారీలో వాడితే, తినే పదార్థాల్లో వాడితే వాంతులు బేదులు వచ్చి చచ్చిపోతాం, లేకపోతే హాస్పిటల్ పాలవుతాం అని ఏ ఒక్కడు కూడా క్రాస్ చెక్ చేయరా? ఇలాంటి వాటిపై కేసులు పెట్టరా? ఇలాంటి వారిపై ప్రశ్నించరా మీరు? అసలు రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ప్రజలు? మీరే ఆలోచించండి. ఏం చేయాలనుకుంటున్నారు మీరంతా కలిసి? మాకు విద్య కావాలి, వైద్యం కావాలి అని ఏ ఒక్కడో అడగడు. మా ఊరికి మంచి రోడ్డు కావాలి, మంచి వసతులు కావాలి అని ఏ ఒక్కడో అడగడు. మాకు ఉద్యోగాలు కావాలి అని ఏ ఒక్కడో అడగడు. మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కొంతమంది జగన్మోహన్ రెడ్డిని తిడతారు, మరి కొంతమంది చంద్రబాబుని తిడతారు, మరి కొంతమంది పవన్ కళ్యాణ్ని తిడతారు. ఇలా ఒకరికొకరు తిట్టుకుంటా ఉంటే చూసి ఎంజాయ్ చేస్తుంటారా? మాకు ఎన్నికల హామీలు నెరవేర్చండి అని ప్రభుత్వాలని అడగరా? చెప్పండి. పనికిమాలిన విషయాల పట్ల పెట్టే శ్రద్ధ, మీ మౌలిక వసతులు ప్రభుత్వాలు కల్పించడంలో విఫలమవుతున్నాయి. ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతోమంది వైద్యం అందక చచ్చిపోతున్నారు, మాకు మంచి వైద్యం ఇవ్వండి అని ఏ ఒక్కరైనా అడుగుతున్నారా ప్రభుత్వాలని? మీరు ఎన్నికల్లో ఫలానా హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చండి, ఎందుకు నెరవేర్చట్లేదు అని ఏ ఒక్కరైనా అడుగుతున్నారా? మీ చదువు ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి? మీ చదువు ఎందుకు ఉపయోగపడుతుంది? తింటారు కదా బాగా కడుపు నిండా, ఆ తిండి ఎక్కడి నుండి వస్తుంది?
రైతులు పండిస్తేనే కదా తిండి వస్తుంది. ఈరోజు ఆ రైతు పండించే స్థితిలో ఉన్నాడా లేదా అని మీరు ఆలోచించరా? ప్రతిరోజు బిర్యానీలు తింటారు, పండ్లు ఇన్నిన్ని తింటారు, కడుపు పట్టే అంత తింటారు బాగా. మీరు కడుపు పట్టే అంత తినాలి అంటే పండించేవాడు బాగుండాడా లేదా, మనకి ఎక్కడి నుండి వస్తున్నాయి అవి అని ఆలోచించరా? ఏం బ్రతుకులు బ్రతుకుతున్నారు సార్ మీరు? ఏం బ్రతుకులు ఇవి? ఈ 20 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించటం పూర్తిగా మర్చిపోయారు. గాసిప్స్ పైనే ఈ లోకం నడుస్తూ ఉంది. ఏపీ గాసిప్స్ పైనే, అబద్ధాలపైన ఏపీ నడుస్తూ ఉంది. మోసపోతున్న ప్రజలు ఆలోచించాలి ఇప్పటికైనా. కక్ష సాధింపు చర్యలు, గాసిప్స్, నిందలు వేయటం, తప్పుడు మాటలు మాట్లాడటం, ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరినొకరు విపరీతంగా తిట్టుకోవటం, ఇవే మీకు కావాల్సింది. మీ దగ్గరలో పోలీస్ స్టేషన్లు ఉంటాయి, మీ దగ్గరలో కోర్టులు ఉంటాయి. బయట రండి జనాలు, తప్పు చేస్తున్న వాళ్ళపై కేసులు పెట్టండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఉండట్లేదో వాళ్ళపైన కేసులు పెట్టండి. మనోభావాలు దెబ్బతింటున్నాయి. తిరుమల లడ్డూలో జంతువులు కొవ్వు కలిపారంటున్నారు. రసాయనిక పదార్థాలు, యాసిడ్ లాంటి పదార్థాలు కలిపారు అంటున్నారు. ఏ ఒక్కరైనా గత ప్రభుత్వంలో చచ్చిపోయారా అలా కలుపుంటే? యాసిడ్ లాంటి పదార్థాలు కలిపితే మనిషి సస్తాడా, బతకతాడా? ఆలోచించరా మీరు? ఆలోచించరా? మీ నాయకులు ఏది చెప్తే అదే కరెక్టా? రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మతాల మధ్య, కులాల మధ్య గలాటాలు పెడుతున్నారు. ఇదేనా మీకు కావాల్సింది? గుడికి పోయేవాడిని అడ్డుకుంటున్నారు. అతను క్రిస్టియన్ అని మాజీ ముఖ్యమంత్రిని అంటున్నారు. ఇదేనా మీకు కావాల్సింది? మీ మనసులు శాంతిస్తాయా ఇలా అంటుంటే, ఇలా గాసిప్స్ మాట్లాడుతుంటే? హ్యాపీగా నిద్రపోతారా ప్రతిరోజు మీరు? ఆలోచించండి. రాష్ట్రం ఎటువైపు పోతా ఉందో, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారో, మీకు అసలు ఏం కావాలో, అసలు మీరు చదువుకున్నారా, చదువుకోలేదా, మీరే ఆలోచించండి.